తెలంగాణ అడవిబిడ్డ, మన అందరికీ అక్క. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అక్క అనే గౌరవంతో చూసినటువంటి సీతక్క ఇలాకాలో సెల్ ఫోన్ల స్కామ్ అంటూ ఒకటి వార్త రాజకీయాలలో వేడెక్కిస్తూ ఉంది. అంగడివాడి కార్యకర్తలకు ఇస్తున్నటువంటి కేంద్ర నిధులతో సహాయంతో ఇస్తున్నటువంటి ఆ సెల్ ఫోన్లు సుమారు 6,000 చిల్లరకు బల్క్లో లభించే అవకాశాలున్న 14,000 చిల్లరకు కొటేషన్ తీసుకున్నారని, లేదు మేము 14,000 చిల్లర కాదు 11,000 అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు 11,000 చిల్లర అమౌంట్కు అని మళ్ళీ సీతక్క కౌంటర్ ఇవ్వడం. అంటే 6-11 అయితే 5,000 స్కాము ఈచ్ వన్, లేదు 6-14 అంటే 8,000 రూపాయలు ఈచ్ వన్ స్కామ్. అంటే ఇక్కడ 8,000 స్కామ్ కాదు 6,000 స్కామ్ అని ఒప్పుకుంటున్నారా? అర్థం కాని విషయం. ఈ ఆరోపణలు ఇలా ఉంటే ఆరోపణలు చేసిన వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సీతక్క యొక్క హోదాకు ఆమెకు సరిపడినది కాదు. ఆరోపిస్తే చెప్పులతో సమాధానం చెప్పడం అనేది నిజంగా దిగజారిన రాజకీయం. ఇలాంటి పదాలు సీతక్క నుంచి వింటామనుకోవడం కలలో కూడా అనుకోలే. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మీరు కూడా చాలాసార్లు చేశారు. హేతుబద్ధమైన లేనిటువంటి విమర్శలు కూడా చేశారు. కానీ నేను ఎప్పటికి కూడా తెలంగాణ బిడ్డలు అక్కనే గౌరవంగా చూశారు. మీరు ఎన్ని రాజకీయ ప్రచారాలు చేసినా మిమ్మల్ని గౌరవించినప్పటికీ మీరు ఆ విధంగా చేయడం. ఇంకో విచిత్రమైందంటే కేసీఆర్ గారికి సీతక్క నోటీసులు ఇవ్వడం, ఇది చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గత 20-25 సంవత్సరాల నుంచి చాలా రకాలైన ఆరోపణలు చేసింది. చాలా పార్టీల మీద దేశవ్యాప్తంగా ఆరోపణలు చేసింది. ఎన్నో రకమైన ఆ పార్టీ కూడా స్కాములు చేసింది. మరి ఎవరో కార్యకర్త ఆరోపణ చేస్తే, ఎవరో కార్యకర్త స్కామ్ చేస్తే మరి సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో, రాహుల్ గాంధీనో అరెస్ట్ చేయాలా? వాళ్లకు బాధ్యత ఉంటుందా? పార్టీ అధ్యక్షులకే నోటీస్ ఇవ్వాలంటే ఈ దేశంలో మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీ సోనియా గాంధీ, ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 10,000కి ఎక్కువ కోర్టులు ఉంటాయి. కోర్టుకు తిరగాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించాలి మీరు. అయినా ఎక్కడైనా స్కామ్ జరిగిందంటే స్కామ్ మీద నోటీసులు, స్కామ్ జరిగిందా లేదా అన్న నోటీసులు వెళ్ళాలి. స్కామ్ను విచారించండి నోటీసులు వెళ్ళాలి. కానీ ఆరోపణలు చేసిన వాళ్ళ మీద మీరు ఎట్లా ఆరోపణ చేస్తారు? మీరు ఆరోపణ చేయడానికి వీలు లేదు. మీరు మూసుకోండి, మీరు పెట్టిన పోస్టులు తొలగించండి అనేటువంటి నోటీస్ ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మరి మీరు ఏం చేస్తున్నారు? మీ పాలనలో ఇవి ఎలా వస్తున్నాయి? మీ పాలన మీద ఇంకా పట్టు సాధించకపోతే ఎలా? వీటిని సవరించుకోలేరా? వీటిని అరికట్టలేరా అనేది విశ్లేషకుగా నా ప్రశ్న. స్కామ్ ఆరోపణ వస్తే స్కామ్ జరిగిందా లేదా అనేది అంతర్గత విచారణ చేయాలి. లేదా స్కామ్ ఎలా జరిగింది, స్కామ్ జరగలేదు అని చెప్పడానికి విచారణ జరగాలి. కానీ స్కామ్ ఆరోపిస్తారా మీరు, ఎట్లా రండి మీరు విచారణకి అని చెప్పి ఆరోపణదారులకే నోటీసులు పంపించడం, లేదా ఆరోపణదారులు మీరు నోరు మూసుకోండి, మీ రాతలు తుడిపేయండి అంటే నోటీసులు ఇవ్వడం అంటే చాలా ఆశాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి పాలన తీరే విడ్డూరంగా ఉంది. మరి ఇవన్నీ ఈ రాష్ట్రంలోనే సాధ్యం ఎందుకు అవుతున్నాయో ఏమిటో అర్థమే కావట్లేదు.